తెలుగు రాష్ట్రాల ప్రజల మన్ననలు పొందుతూ కొద్ది రోజుల్లోనే బీఆర్కే న్యూస్ ప్రపంచన సృష్టించిందని ఆ ఛానల్ చైర్మన్ బొల్లా శివరామకృష్ణ అన్నారు. అంతేకాదు స్టార్ పవర్స్ సంస్థ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. నల్గొండ పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన చైర్మన్ బొల్లా రామకృష్ణకు జిల్లా రిపోర్టర్ దుసారి కిరణ్ స్టార్ పవర్స్ బృందం ఘన స్వాగతం పలికారు. అనంతరం హోటల్ మనోరమలో ఏర్పాటు చేసిన సమావేశానికి బొల్లా రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఛానల్ రిపోర్టర్స్ స్టార్ పవర్స్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. అనతి కాలంలోనే బీఆర్కే న్యూస్ సమస్యల పరిష్కారంలో ముందుందని అన్నారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ బీఆర్కే న్యూస్ ఉంటుందని తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో స్టార్ పవర్స్ ద్వారా గృహ రుణాలు, వాహన రుణాలతో పాటు ఎలాంటి లోనైనా పొందవచ్చునని సూచించారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా స్టార్ పవర్స్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం చైర్మన్ బొల్లా రామకృష్ణను బీఆర్కే న్యూస్ నల్గొండ జిల్లా రిపోర్టర్స్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్టార్ పవర్స్ డైరెక్టర్స్ శ్రీకాంత్ వేణు, బీఆర్కే న్యూస్ మార్కెటింగ్ హెడ్ చంద్రమోహన్, హెచ్ఆర్ మురళి, నల్గొండ జిల్లా ప్రతినిధి కిరణ్ తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. కారు, ఎడ్యుకేషన్, ఇన్సూరెన్స్ అండ్ బీఆర్కే న్యూస్. మీకు లొకేషన్లో అవైలబిలిటీ ఉండే కస్టమర్లు తక్కువ, మా టీం కూడా మొత్తం చాలా తక్కువ మంది వచ్చారు. అంటే ఇక్కడ ఉండే కస్టమర్లు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రొడక్ట్ల మీద అన్నిటి మీద అవగాహన తీసుకొని ముందుకెళ్తారని కోరుకుంటాం. న్యూస్ ఛానల్లో కూడా 10 lakhs అంటే ఒక పెద్ద ప్యాకేజ్గా ఫీల్ అవుతున్నారు మీరు. కానీ మార్కెటింగ్లో ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. దానివల్ల 1 crore లాభం వస్తుంది. మనకి 10 lakhs ఇచ్చినంత మాత్రాన నష్టమే రాదు. దానికి 1 crore మార్కెటింగ్ కానీ, దాని అడ్వర్టైజ్మెంట్ కానీ, కంపెనీ గ్రోత్ కానీ, దానికి లాభమే ఉంటుంది కానీ నష్టం ఉంటుంది కంపెనీకి. స్కూల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఎక్కువ స్కూల్స్ ఓపెన్ అయితే కానీ కాలేజీలు, స్కూల్స్కి రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసుకోవచ్చు, వెంచర్లు చేసుకోవచ్చు. ఏదైనా ప్రతిదానికి మార్కెటింగ్ అవసరం. ప్రతి చిన్న ప్రోడక్ట్ కూడా దాన్ని మార్కెట్లోకి వెళ్ళాలంటే కంపల్సరీ మార్కెటింగ్ అనేది ఏ ప్రోడక్ట్ ఉంటుంది. కాబట్టి మీకు కొద్దిగా అంటే ఈ ప్రోడక్ట్ మీద నాకు అవగాహన ఉంది, ఈ ప్రోడక్ట్ మీద అవగాహన లేదు అని కూర్చుంటే, మడిగట్టుకుని కూర్చుంటే మీరు మీ పక్కన ఉన్న కస్టమర్ని కూడా మళ్ళీ ఎక్కడి నుంచో ఆదిలాబాద్ నుంచి, వైజాగ్ నుంచి కూడా, శ్రీకాకుళం నుంచి కూడా వచ్చి మీ ఇంటి అమ్మట ఉన్న కస్టమర్కి వీడియో తీసుకుని వెళ్తారు. ప్యాకేజ్ తెలుసు కదా, మీరు చేయరు, మీ ఇంటి అమ్మట ఉన్న వాళ్ళకి ఈ వీడియో చేయించుకుని వెళ్తారు. మీరు చేస్తే మీకు వస్తుంది, మీరు చేయకపోతే నాకు వస్తుంది, వేరే వాళ్ళకి వస్తుంది. నాకైతే వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే టీం మంది, అంత టీం ఉంది కాబట్టి ఏపీ తెలంగాణలో కష్టపడి చేసుకుంటే ఈ ఫెసిలిటీ ఎక్కడ దొరకదు మీకు. అంత గ్రౌండ్ లెవెల్ తీసుకొచ్చినా మీకు ప్రతి యాడ్, ఫంక్షన్ యాడ్లు అని, పెళ్లి యాడ్స్ అని, ఇంకోటి అని, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అని, ఓపెనింగ్స్ అని, మాల్స్ అని రకరకాల మన మార్కెట్లో ప్రతిదానికి అడ్వర్టైజ్మెంట్ అవసరం చేసుకొని మార్కెట్లో మీకు ఉపయోగపడుతుంది. ప్లస్ నెట్వర్క్లో ఇప్పటికి చాలా ఛానల్స్కి ఇన్ని ఫెసిలిటీస్ మనకున్న నెట్వర్క్లో మనకి టాటాలో ఉన్నాం, ఎయిర్టెల్లో ఉన్నాం, ప్రతి లోకల్ నెట్వర్క్లో ఉన్నాం, సిటీ కేబుల్స్, అన్ని కేబుల్స్లో ఉన్నాం. కొన్ని కేసెస్ పీడీడీ క్లియర్ అవ్వకపోవటం వల్ల పేఅవుట్ అనేది లేట్ అవుతున్నది. సో ఒకటే ఒక పాయింట్ రేస్ చేస్తాను నేను ఇక్కడ. పీడీడీ అనేది ఏ రోజైతే ఆ చిన్న డాక్యుమెంట్ పెండింగ్ ఏదైతే ఉందో అది ఏ రోజైతే సబ్మిట్ చేస్తామో ఆ రోజే మనకి డిస్పోజ్మెంట్ అయినట్టు, ఆ మంతే డిస్పోజ్మెంట్ అయినట్టు. ఎగ్జాంపుల్, ఈ నెల 29 రోజులు ఉన్నాయి ఫిబ్రవరిలో. 28వ తారీఖులో సతీష్ మన స్టార్ పవర్ టీం ఇక్కడ ఒక బ్యాంకులో, ఒక ఐసిఐసిలో, యాక్సిస్, హెచ్డిఎఫ్సిలోనో ఒక కేసు డిస్పోజ్ చేశాడు. కానీ ఒక చిన్న డాక్యుమెంట్ పెండింగ్ ఉంది. ఆ డాక్యుమెంట్ మార్చి 10వ తారీఖు సబ్మిట్ చేశాడు బ్యాంకర్కి. సో సతీష్ ఆలోచనలో ఫిబ్రవరిలో కేసు డిస్పోజ్ అయినట్టు స్టార్ పవర్ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం 20వ తారీఖు మార్చి పేఅవుట్ రావాలి. సతీష్ 20వ తారీఖు మార్చు పేఅవుట్ డిపార్ట్మెంట్ ఎవరో సతీష్కి బాగా ఐడియా ఉంది కాబట్టి ఎంఐఎస్ పంపిస్తాడు. ఎంఐఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే నాట్ ఇన్ డంప్ అంటారు. సతీష్ ఇంకో 4-5 రోజులు వెయిట్ చేస్తాడు. అలా నెల అయిపోతుంది. ఏప్రిల్కి వస్తాడు, అన్న నాకు 2 నెలలు అయింది నా పేఅవుట్ వచ్చని. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కేసు అయింది మార్చిలో. ఫిబ్రవరిలో మనం డిస్పోజ్మెంట్ చేసిన మార్చి 10వ తారీఖు, 12వ తారీఖు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం వల్ల బ్యాంకర్స్ పేఅవుట్ అనేది కన్సిడర్ చేసేది మార్చి కింద కన్సిడర్ చేస్తారు.
ఏప్రిల్ 20వ తారీఖుకి పేఅవుట్ వస్తుంది. ముందు బిజినెస్ లోన్స్ ఈ లొకేషన్ నల్గొండ లొకేషన్ బాగా గ్రో అవుతుంది. వేణుగారు చెప్పినట్టు RRR రీజనల్ రింగ్ రోడ్ రాగానే సిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలాగో ఎల్బీ నగర్ నల్గొండలో అయిపోతుంది. అదిగాక ఒక 1 year బ్యాక్ మనకి ఇక్కడ ఓన్లీ 6-7 బ్యాంక్స్ ఉండే బిజినెస్ లోన్స్ ఆపరేట్ చేసేవి, బ్యాంక్స్ గారు NBFCs. ప్రజెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 12 బ్యాంక్స్ దాకా రన్ చేస్తున్నాయి, బిజినెస్ లోన్స్ ఆపరేట్ చేస్తున్నాయి ఈ లొకేషన్స్ నుంచి. సో నెక్స్ట్ రేపు ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి ఆల్మోస్ట్ ఒక 20 బ్యాంక్స్ ఆర్ NBFCs బిజినెస్ లోన్స్ నల్గొండ లొకేషన్స్ ఆపరేట్ చేస్తుంది. నాట్ ఓన్లీ నల్గొండ నుంచి స్పోక్స్ అన్ని లొకేషన్స్ కూడా మిర్యాలగూడ కానీ సరౌండింగ్ మొత్తం కూడా అన్ని లొకేషన్స్ కూడా ఆపరేట్ చేస్తుంది. మీకు అందరికీ కొద్దిగా వింటూనే ఉన్నారు, కొన్ని పర్సనల్ లోన్స్ కొంచెం బ్యాంక్స్ కొంచెం స్లో అవటం కానీ లేదంటే ఎక్స్పాన్షన్ అంత ఫాస్ట్ ఎక్స్పాన్షన్ లేదు పర్సనల్ లోన్స్లో. ప్రజెంట్ అందరూ బ్యాంకర్లు కూడా మ్యాక్సిమం బిజినెస్ లోన్స్ మీదకి డైవర్ట్ అవుతుంది. బిజినెస్ లోన్స్కి ఎక్కువ గ్రో చేయాలని, ఎందుకంటే ఈల్డ్ వస్తుంది ఈ ప్రోడక్ట్లో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, డెలిక్వెన్సీ చూసుకున్నా కానీ కొంచెం తక్కువే ఉంది. ఓవరాల్ మార్కెట్ చూసుకుంటే 1.5 to 2% ఉంది డెలిక్వెన్సీ. అలాగే సెక్యూర్డ్ కూడా ఎట్ ద సేమ్ టైం బిజినెస్ లోన్స్తో పాటు సెక్యూర్డ్ కూడా ఎవ్రీ టైం ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్ అది. BRK న్యూస్ ఛానల్ స్టార్ పవర్ నుంచి ఉద్భవించింది ఇదొక ఛానల్. ఈ ఛానల్లో BRK న్యూస్ ఛానల్ కోసం సార్ చాలా కష్టపడ్డారు. దీన్ని చాలా కష్టపడి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు సార్. అయితే దీన్ని నిలబెట్టుకోవడం కోసం మా వంతు కృషిగా మేము చేస్తున్నాము. మాతో పాటు మీరు బాగా సపోర్ట్ చేస్తే స్టార్ పవర్ వాళ్ళు ఇది బాగా నిలబడుతుంది ఈ ఛానల్. ఇంకా దీనికి ప్రతిదానికి మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మార్కెటింగ్ ఉంటేనే ఛానల్ ముందుకెళ్తుంది. ఏ సంస్థకైనా మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ లేకపోతే ఆ సంస్థకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఫైనాన్షియల్గా నిలబడాల్సింది మార్కెటింగ్ ద్వారానే. మార్కెటింగ్ ఉంటే ఛానల్ బాగుంటుంది. ప్రతి ఛానల్లో వచ్చేట్టుగా మన ఛానల్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ స్టార్ట్ అయినాయి, వస్తున్నాయి. 3 monthsలోనే మన ఛానల్ చాలా మంచి పీక్ స్టేజ్కి వెళ్ళింది. అంటే కంపారిటివ్లీ అదర్ ఛానల్స్ తోటి మనం పోల్చుకుంటే ఛానల్ చాలా బాగా మనం ప్రజెంట్ చేస్తున్నాం మన ఛానల్ని. అయితే ఇప్పుడు మనకు కావాల్సిందల్లా మార్కెటింగ్, బిజినెస్ చేసుకోవడం, బిజినెస్ ద్వారా నిలబడితే ఛానల్ మంచి పొజిషన్కి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్తుంది. సార్కి వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి. అంటే ఆంధ్రాకి సపరేట్, తెలంగాణకి సపరేట్గా ఛానల్స్ పెట్టాలని, ఈ ఛానల్ ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఛానల్ రంగంలో ఒక కొత్త ఒరవడి, అంటే ఎట్లా అయితే లోన్స్ విషయంలో ఎట్లా ఆయన స్టార్ట్ చేసి కెరీర్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారో, ఛానల్స్ విషయంలో కూడా అలా చేయాలని సార్కి ఒక ఐడియా ఉందండి. సార్తో మేము మాట్లాడుతున్నప్పుడు, షేర్ చేసుకుంటున్నప్పుడు ఆ సార్ మాటల సందర్భంలో ఇవన్నీ తెలుస్తున్నాయి మాకు. పర్సనల్ లోన్ వైజ్ వచ్చేసరికి మనకి మెయిన్లీ ఐసిఐసి బ్యాంక్ ఐలెన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. సో అందరూ ఐడీస్ క్రియేట్ చేసుకుంటే ఆ ప్రాసెస్ చాలా సింప్లిఫైడ్ ప్రాసెస్. ఐసిఐసి ఐలెన్స్ ఏదైతే చేసామో మనం, సో అందరూ ఐడీస్ క్రియేట్ చేసుకుంటే ఫర్దర్ ఇప్పుడు ఈ మంత్ నుంచి మనం మేజర్లీ అంతా ఐలెన్స్ మీదే నడుస్తుంది ఐసిఐసి లాగిన్స్ అనేది. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఐడీస్ క్రియేట్ చేసుకోవాలి. న్యూ కార్ వర్టికల్ వచ్చేసి మనకు అందరికీ చేసి ఒక ఫ్యామిలీ ఒక కారు షోరూంలో తీసుకొని పోతే ఎస్పెషల్లీ మనం కావాల్సిన స్మాల్ సిగ్మెంట్ వెహికల్స్, స్మాల్ సిగ్మెంట్స్ అంటే ఒక చిన్న ఫ్యామిలీకి మినిమం రేంజ్ వచ్చేసి 3 to 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మనం స్టార్ట్ చేసే లోన్ 1 lakh to up to 5 CR వరకు మనం లోన్ చేస్తాం. ఇన్సూరెన్స్, యాక్సిస్ బ్యాంక్, పూనా వాళ్ళ 3 చూస్తాను. సో ఇది ఏదైనా సమస్య ఉన్నా కానీ డెఫినెట్గా ఇక్కడ మీరు ఓపెన్ ఫోన్లో చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చెప్పకపోయినా మీరు ఫోన్ ఉన్నా మాట్లాడచ్చు.